నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదెలా. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా ఇలా ఉల్లిపాయ కర్రీని ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి. రండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ పాత్రలోకి ఒక 3 స్పూన్ల నూనె తీసుకుని వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి ఇవి కొద్దిగా వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి కొద్దిగా, పూర్తిగా ఒక వెల్లుల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ఇవి కూడా వేసి కొద్దిగా వేగనిస్తున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్‌లో ఈ ఉల్లిపాయలు దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇదిగోండి ఇలా కలుపుతూ దూరగా అయ్యాక అర స్పూన్ పసుపుని, 1 స్పూన్ సాల్ట్‌ని, 1.5 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకుందాం. ఇవన్నీ ఓసారి ఇలా కలిపాక ఇవి మాడిపోకుండా వెంటనే ఈ చిన్న గిన్నెతో పెరుగును వేసుకుంటున్నానండి. ఈ పెరుగు మిశ్రమం కొద్దిగా ఉడికి నూనె పైకి తేలాక 1 టీ గ్లాసు నీళ్లను వేసుకుంటున్నాను. కడిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ కర్రీని ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడకనిద్దామండి, లేదంటే అడుగు అంటుతుంది. ఈ ఉల్లిపాయ కర్రీ బాగా ఉడికి ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు నూనె పైకి తేలుతుందండి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం సరిచూసుకోవటం మర్చిపోకండి. ఈ ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కూర వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుందండి, చల్లారిన తర్వాత కంటే కూడా. అంతేకాదండి, అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఓపిక్గా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ను చేసి మీకు చూపించడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.